తెలంగాణ మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ అయితే రిలీజ్ అయిపోయింది. సో ఈసారి బీజేపీలో ఎన్ని స్థానాలు గెలుచుకోబోతుందని చెప్పేసి తెలుసుకుందాం. మన దగ్గర ఇప్పుడు అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజ్ సార్ గారు ఉన్నారు, బీజేపీ లీడర్. సో అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే చరణ్. సార్ బాగున్నా సార్, బాగున్నారా సార్? అంత మంచిది. ఎన్ని స్థానాల్లో గెలుచుకోబోతుంది సార్? ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా సార్. రెండు పార్టీల కంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ కంటే అత్యధిక స్థానాలను భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకుంటుంది. అటువంటి విషయంలో ఎటువంటి అనుమానం ఉంచుకోవాల్సినటువంటి అవసరం లేదు సార్. ఇప్పుడు ఎలక్షన్స్లో గెలవడం కోసం ఎట్లాంటి ప్లానింగ్స్ అనేవి ఎట్లా నడుస్తున్నాయి సార్? ప్లానింగ్స్ ఏం లేదు. మా ప్రచారకర్తనే రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే 400 పైచీలకు హామీలు, 6 గ్యారెంటీలు ఇచ్చి ఒక్కటి కూడా అమలు చేయనటువంటి కారణంగా ఆ విషయాలను మేము పెద్దగా ఓటర్ మహాశయుల దగ్గరికి వెళ్ళి మాకే ఓటేయండి అనాల్సినటువంటి అవసరం లేదు. రేవంత్ రెడ్డి గారి అరాచకాలు, అసమర్థత, అవినీతి, వీటన్నింటి విషయాల గురించి మేము చెప్పినట్టయితే ఖచ్చితంగా ప్రజలు మాకు ఓటేసే అవకాశం ఉంటుంది. అదే మాదిరిగా బీఆర్ఎస్ పార్టీ గురించి ఇది మునిగిపోతున్న నావ కింద ప్రజలే భావిస్తూ ఉన్నారు. ఎందుకంటే పూర్తిగా రాష్ట్రాన్ని అవినీతిమయం చేసి నికార్స్ అయినటువంటి యువకులు, నాయకులు పార్టీ కోసం, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పనిచేసినటువంటి వాళ్ళను విస్మరించినటువంటి కారణంగా ఈరోజు పార్టీలు మారినటువంటి వాళ్ళను ప్రాధేయపడి వెనక్కి తీసుకునేటువంటి దుర్మార్గపు దుస్థితిలో బీఆర్ఎస్ పార్టీ ఉంది. కాబట్టి ఈరోజు ప్రజలకు అవసరమైనటువంటి ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి భారతీయ జనతా పార్టీ అత్యధిక స్థానాలలో, అత్యధిక మున్సిపాలిటీలపైన కాషాయ జెండాను ఎగరవేయడం ఖాయంగా కనిపిస్తూ ఉంది. ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు కావచ్చు, కాంగ్రెస్ నాయకులు కావచ్చు, బీజేపీ పైన తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నారంట బయట. దీనిపైన ఎవరెన్ని తప్పుడు ప్రచారాలు చేసినా దొంగ అన్నట్టుగా ఉంటే ఎట్లా నమ్ముతారు? వాళ్ళే తప్పు, వాళ్ళు తప్పుల గురించి మాట్లాడితే ఇంకెవరు సహిస్తారు? ఈరోజు చూడండి, 3వసారి అధికారంలో కొనసాగుతూ ఉంది భారతీయ జనతా పార్టీ. 10 సంవత్సరాల తర్వాత పచ్చి అబద్ధాలు మాట్లాడినటువంటి కారణంగా, అలవి కానీ హామీలు ఇచ్చినటువంటి కారణంగా ప్రజలు నమ్మి ఓట్లేసి గెలిపిస్తే ఈరోజు పూర్తిగా ప్రజల నెత్తిన చేయి పెట్టి ఈరోజు ఎక్కే విమానం దిగే విమానం అన్నట్టుగా ఈరోజు ముఖ్యమంత్రి ఎక్కడున్నాడో ఎవరికి అర్థం కానటువంటి పరిస్థితుల్లో వాతావరణం ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఓట్లు అడగాలంటే ముఖం చెల్లే పరిస్థితే లేదు. ఈరోజు చూడండి, మైనింగ్ విషయంలో ఎటువంటి అరాచకాలు జరిగినాయి. ఒక పక్క బట్టి, మరో పక్క రేవంత్ రెడ్డి గారి బావుమడిది, వీళ్ళందరిపైన విమర్శలు వస్తూ ఉన్నాయి. గతంలో అవినీతి చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీకి సిట్టు రోజుకొకరికి నోటీసులు ఇస్తా పోతూ ఉంది. కాబట్టి మచ్చలేనటువంటి భారతీయ జనతా పార్టీ వైపే ప్రజలు చూసే అవకాశం ఉంటుంది. కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఉంటుంది. కాబట్టి కేంద్రం నుంచే అత్యధికంగా లోకల్ బాడీస్, అర్బన్ లోకల్ బాడీస్కు కూడా అవకాశం, నిధులు ఎక్కువగా సాధించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరైతే వడ్డించే స్థితిలో ఉన్నారో వాళ్ళకే ఓట్లేసే అవకాశం ఉంటుంది. ఈరోజు రేవంత్ రెడ్డి ఒక ప్రచారం చేస్తూ ఉన్నాడు, మంత్రులతో ఎవరికైతే సంబంధాలు ఉంటాయో వాళ్ళనే గెలిపించండి అని. అంటే మంత్రులతో సంబంధాలు 2 సంవత్సరాల నుంచి ఏం వరగబెట్టిండ్రు? మంత్రులతో సంబంధాలు ఉన్నటువంటి కారణంగా ప్రజలు తమ నాయకులను, కార్యకర్తలను చీత్కరించుకుంటూ ఉన్నారు. అధికారం మీరే ఉంది కానీ ఒక్క పని కూడా చేయలేకపోతూ ఉన్నారని కాంగ్రెస్ పార్టీ గురించి ఎవరు ఊహించని విధంగా, ఎవరు భరించలేనటువంటి తిట్ల దండకం ఎత్తుకున్నారు. కాబట్టి పూర్తిగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఓట్లు అడిగే నైతిక హక్కును కోల్పోయింది. కాబట్టి ఓట్లు అడిగేటువంటి అర్హత కలిగినటువంటి ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది. కాబట్టి స్థానిక సంస్థలు బాగుపడాలంటే, లోకల్ బాడీస్ బలోపేతం కావాలంటే అది భారతీయ జనతా పార్టీని గెలిపిస్తేనే సాధ్యమవుతుందని ప్రజలు నమ్ముతూ ఉన్నారు. ఆ దిశగానే వాతావరణం కనిపిస్తూ ఉంది. రేపు 13వ తారీఖు నాడు ఎన్నికల్లో అదే ఫలితాలు రాబోతూ ఉన్నాయి. ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో రోహింగ్యాల వల్ల జనాలు చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికి కూడా స్పందించట్లేదు. దీనిపైన ఏం చెప్తారు? సిగ్గుండాలి ముఖ్యమంత్రికి. నేను లేదంటే ఇంకో కార్యకర్తనో ఇంకొకరు అడిగితే అది వేరు మాట. ప్రజల ప్రశ్నగా కాకుండా మీరే ఒక ప్రశ్నను లేవనెత్తిండ్రు అంటే ప్రతి గుండె నిండా ఈ జాతి సంఘ విద్రోహ శక్తులపైన ద్వేషం, కోపం ఉంది. కాబట్టి ఈ దేశాన్ని రక్షించేటువంటి దమ్మున్న ఏకైక పార్టీ. ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ చూసినాం, ఈరోజు కగార్ చూస్తూ ఉన్నాం. ఏ సంఘటన చూసినా సంఘ విద్రోహ శక్తులు కానీ, ప్రస్తుతం అవసరం లేనటువంటి ఏ ఆర్గనైజేషన్లు కానీ వాళ్ళ కంటే ముందు దేశం కోసం, ప్రజల కోసం ఆలోచిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ ముందు వరుసలో ఉంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ
అధికారంలోకి వస్తేనే ఈ రోహింగ్యాలను కూడా ఏరి పారేయచ్చు. సార్ వాళ్ళు ఏమంటా ఉన్నారంటే రాష్ట్రంకి లోబడి రాష్ట్ర ప్రభుత్వాలకు ఏం సంబంధం ఉండదు, వేరే రాష్ట్రాల నుంచి మన రాష్ట్రంలోకి వస్తున్నారు కాబట్టి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి, కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదని చెప్పి చెప్తా ఉన్నారు అడుగుతూ ఉంటే. ఇప్పుడు 60 సంవత్సరాలు ఒరగబెట్టిందే కాంగ్రెస్ పార్టీ. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ రకమైన చర్యలు తీసుకుంటా ఉన్నాం, ఏ రకమైనటువంటి ఆపరేషన్స్ మేము చేస్తూ ఉన్నాం, ఏ రకమైనటువంటి రక్షణ ప్రజలకు కల్పిస్తూ ఉన్నామో మనం చూస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఎంఐఎం పార్టీ కాంగ్రెస్ పార్టీ కూడా వలుక్కొని ఒకడు నా చుట్టం అంటే ఇంకోటి నా చుట్టమని వాళ్లకు ఆశ్రయం కల్పిస్తూ రోహింగ్యాలకు ఆశ్రయం కలిగిస్తున్నది ఎంఐఎం పార్టీ, నక్సలైట్లకు ఆశ్రయం కల్పిస్తున్నది. అదేవిధంగా మేమంటే ముస్లిం అంటే మేము అని రకరకాలుగా వేషాలు మార్చుకుంటూ ఉన్నటువంటి కారణంగా ఎవరిని గుర్తుపట్టలేనటువంటి వాతావరణాన్ని నెలకొల్పే పరిస్థితిని నెలకొల్పుతున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. అట్లనే ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ జరగబోతున్నాయి, ఇందులో కూడా అక్రమంగా రోహింగ్యాలకు అక్రమ ఐడెంటిటీ ఇచ్చి ఇప్పుడు కూడా ఓట్లేసే అవకాశం ఉంది కదా సార్, దానిపైన ఏం చేద్దాం అనుకుంటున్నారు ఈసారి? అందుకే పిడుగు పడుతూ ఉంది. ఎస్ఐఆర్ ఈ హైదరాబాద్ తెలంగాణలో కూడా రాబోతూ ఉంది. ఎస్ఐఆర్ వల్ల ఈ దొంగ ఓట్లను ఈ దుర్మార్గులను కట్టడి చేసినటువంటి కారణంగానే అసలు సీసలైనటువంటి అర్హత కలిగినటువంటి భారతీయ ఓటర్లు ఓటేసినటువంటి కారణంగా ఏ ఎన్నికైనా భారతీయ జనతా పార్టీ విజయడంకా మోగిస్తూ ఉంది. అది త్రివేంద్రం అయినా, బీహార్ అయినా, హర్యానా అయినా, మహారాష్ట్ర అయినా, ఢిల్లీ అయినా, ఎక్కడ ఎన్నికలు జరిగినా ఇప్పుడు దేశ రక్షణ గురించి భారతీయ జనతా పార్టీ ఆలోచిస్తూ ఉంది. కాబట్టి ఎన్నిక ఏదైనా సరే భారతీయ జనతా పార్టీ గెలుస్తూ వస్తూ ఉంది. అదే ఆనవాయితీని తెలంగాణ ప్రజలు, హైదరాబాద్ ప్రజలు కొనసాగిస్తారని నేను నమ్ముతా ఉన్నాను. అయితే ప్రజలందరూ మా వైపే ఉన్నారు, 90% మాకే ఎక్కువ స్థానాలు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి అంటూ ఉన్నారు వాళ్ళు. సాధారణంగా సర్పంచ్ ఎన్నికల్లో లోకల్ బాడీస్లో అధికార పార్టీ ఎవరుంటే, ఎందుకంటే ఫ్రెష్గా అధికారంలోకి వచ్చి ఉంటారు, తర్వాత అధికారంలో ఇంకా వాళ్ళే 3 సంవత్సరాలు ఉండేది ఉంది కాబట్టి 90% వరకు అధికార పార్టీకే ఫలితాలు అనుకూలంగా వస్తాయి. కానీ బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే 60% కూడా ఫలితాలను రాబట్టలేకపోయింది కాంగ్రెస్ పార్టీ మొన్న జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికల్లో. ఆ కారణం చేతనే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించకుండా మున్సిపాలిటీల్లో ఎన్నికలు నిర్వహించే ప్రయత్నం చేస్తాం. కానీ ముఖ్యమంత్రి మూర్ఖుడు కాబట్టి తెలియదు ఆయనకు ఇక్కడ భారతీయ భావము లేకుంటే కాషాయ జెండా అంటే బాగా పరిచయం ఉన్నటువంటి అర్బన్ లోకల్ బాడీస్లో అద్భుతమైనటువంటి ఫలితాలు భారతీయ జనతా పార్టీకి వస్తాయన్న సంగతి మర్చిపోయి ఏ ధ్యాసలో ఉన్నాడో తప్ప తెలియదు. కానీ ఆ కారణం చేత, ఆ వివేకం చేత ఈరోజు అర్బన్ లోకల్ బాడీస్, మున్సిపాలిటీస్కి, కార్పొరేషన్కు నోటిఫికేషన్ ఇచ్చారు. ఇవ్వడమే కాకుండా రేపటి నుండే నామినేషన్లు, అంటే ఎవరు కుదురుకోవద్దు, ఎవరు తేరుకోకముందే ఎన్నికలను అనిపించాలని దాంట్లో పోతున్నారు. కానీ అంత అమాయకత్వంలో ప్రజలు, యువకులు, భారతీయులు లేరు, ప్రత్యేకించి ఈ తెలంగాణ ఓటర్లు లేరు. ఎన్నిక ఏదైనా కర్రుగాల్చి వాత పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ప్రజలు. కాబట్టి ఖచ్చితంగా ఒక ఊహించని ఫలితం రాబోతూ ఉంది. ఊహించని విధంగా భారతీయ జనతా పార్టీ ఈ ఎన్నికల ద్వారా బలోపేతం కాబోతూ ఉంది. ఎంఐఎం పార్టీ ఓవైసీ గారు హిజాబ్ ధరించిన మహిళ ప్రధానమంత్రి అవుతుంది ఒకరోజు అని చెప్పేసి అన్నాడు కదా, దీనిపైన ఏం మాట్లాడతారు? ఏ మహిళ అవుతుందో లేకుంటే రాహుల్ గాంధీ హిజాబ్ ధరిస్తాడా లేకుంటే ఎవరైతారో మాకైతే తెలియదు. కానీ ఎట్లా సాధ్యమవుతుందో అసదుద్దీన్ గారిని అడగండి, లేదంటే రేవంత్ రెడ్డి గారిని అడగండి, రాహుల్ గాంధీ గారిని అడగండి. నాకు తెలిసి ఎన్నికల్లో రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు రాష్ట్రపతి అయినరు. భారతీయ భావం కలిగిన వాళ్ళు ఎవరు ప్రధాని అయినా పర్వాలేదు, కానీ హిజాబ్ ధరిస్తాం లేదంటే ఇతర దేశాల వేషం ధరిస్తాం, ఈ దేశాన్ని నట్టేట ముంచుతాం, ఈ దేశ భద్రతకు విఘాతం కలిగించే విధంగా మేము పనిచేస్తాం అన్నటువంటి వాళ్ళు ఏ రోజు కూడా ప్రధానమంత్రి కాదు, భవిష్యత్తులో ముఖ్యమంత్రి స్థానాలు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు కూడా ఎన్నిక కాకుండా ఉండేటువంటి వాతావరణం అయితే నెలకొని ఉంది. దీని విషయంలో అసదుద్దీన్ గారు కొంచెం ఆలోచన చేసి మాట్లాడితే బాగుంటుంది. ఇవన్నీ రెచ్చగొట్టడం తప్ప మరొకటి కాదు. హిజాబ్ ధరించడము అంటే వాళ్ళ సంస్కృతి సాంప్రదాయానికి మేము వ్యతిరేకంగా మాట్లాడడం లేదు. ఈ వేషాలు ధరించి రోహింగ్యాలు వస్తున్నారు అని అంటే రోహింగ్యాలను తీసుకొచ్చి ప్రధాని చేస్తారా లేకుంటే ఏం చేస్తారో మాకైతే తెలియదు. కానీ ఏ పార్టీకి కూడా ఈ భారతదేశంలో ఉనికి ఉండదు. ఈ భారత దేశానికి శ్రీరామ రక్షగా
రాముడిని నిజమైనటువంటి దేవుడిగా కొలిచేటువంటి భారతీయ జనతా పార్టీ ఈ దేశానికి రక్షణ కవచంగా ఉంటుంది. ఈ దేశంలో అన్ని ప్రభుత్వాలను కేంద్ర ప్రభుత్వం నుంచి మొదలుకుంటే లోకల్ బాడీస్, రాష్ట్రాలకు ముఖ్యమంత్రులు కూడా భారతీయ జనతా పార్టీ ఉండబోతుంది. సార్ అట్లనే మున్సిపల్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ప్రజలకి ఏమన్నా చెప్పాలంటే దయచేసి మీకు చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఈరోజు ఒక నికార్స్ అయినటువంటి నాయకుడు దేశానికి నాయకత్వం వహిస్తున్నాడు ప్రధానమంత్రి రూపంలో. అటువంటి నాయకుడి నాయకత్వాన్ని బలోపేతం చేయండి. భారతీయతను ముందుకు తీసుకుపోయేటువంటి వాళ్ళను హక్కున చేర్చుకోండి. ఒక నీతి నిబద్ధతతోన అవినీతి రహితమైనటువంటి పాలనను అందిస్తూ 20 రాష్ట్రాల్లో 20 పైచిలకు రాష్ట్రాల్లో సేవలు అందిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ ముచ్చటగా 3వసారి దేశానికి ప్రధానిగా ఉంటున్నటువంటి భారతీయ జనతా పార్టీని లోకల్ బాడీస్లో కూడా గెలిపించండి. ఇప్పటి వరకు ఉన్నటువంటి నినాదం డబుల్ ఇంజన్ సర్కార్ అనే విషయంలో ప్రజలు అవగతం చేసుకున్నారు. కేంద్రంలో భారతీయ జనతా పార్టీ, రాష్ట్రాల్లో కూడా భారతీయ జనతా పార్టీ. ఇప్పుడు కొత్త చరిత్ర లిఖిద్దాం. ట్రిపుల్ ఇంజన్ సర్కార్ను మనం తెలంగాణ నుంచి భారతీయ జనతా పార్టీకి ఇద్దాం. లోకల్ బాడీస్, అర్బన్ లోకల్ బాడీస్లో కూడా మనమే ఉండే విధంగా ఆలోచనలు చేయండి అని విజ్ఞప్తి చేస్తాం.